ఏపీలో ఇవాళ పెన్షన్ల పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్స్ పంపిణీ చేయబోతోంది ఏపీ సర్కార్. 64,82,000 మందికి పెన్షన్లు అందించబోతోంది ప్రభుత్వం. పెన్షన్ల కోసం 2,737.41 కోట్ల రూపాయలు విడుదల చేసింది సర్కార్. సాయంత్రంలోగా 96% పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురించి వివరించడానికి టీవీ9 ప్రతినిధులు గుంటూరు నుంచి నాగరాజు, రాజమండ్రి నుంచి సత్య, శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా గుంటూరు నాగరాజు దగ్గరికి వెళ్దాం. నాగరాజు, ఇవాళ మీరు ఎక్కడున్నారు? పెన్షన్ల పంపిణీ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు OSS ఫర్టిలిటీని సందర్శించండి. పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యాయి. గుంటూరులోని గుంటూరు వెస్ట్ లో కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన 2వ నెలలోనే వరుసగా 2వసారి కూడా 1వ తారీఖునే ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయం ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వృద్ధులకి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్న విజువల్స్ను కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మేడం, ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? చాలా బాగుందండి. ఇప్పటిదాకా పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది తిరిగి ఇలాగే అమ్మ తాతలకి అందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ ఏంటి? ఈ రోజులో మొత్తం 96% కంప్లీట్ చేయాలన్న టార్గెట్ ఉంది. ఏ విధంగా ఉదయం నుంచి 6 గంటలకు స్టార్ట్ అయ్యారు కదా, ఏ విధంగా జరుగుతుంది? అవునండి, 6 గంటలకే స్టార్ట్ అయ్యాం. సచివాలయ పరిధిలో ఒక 200 నుంచి 150 నుంచి 200 దాకా పెన్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బూత్, ఒక్కొక్క సచివాలయం పరిధిలో. ఆ సచివాలయ సిబ్బంది కూడా బూత్కి లేదంటే ఆ సచివాలయ పరిధిలో ఉన్న సిబ్బంది కూడా ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ టార్గెట్ కంప్లీట్గా ఇవాళ మొత్తం కూడా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ అందజేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా అంతే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. ఇది పరిస్థితి. అనుకున్న విధంగా కూడా 96% కంప్లీట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది అంతా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం నుంచే ప్రారంభమైనాయి కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఒక టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు.